ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, ఫోన్ చేయడం కరెక్టే అంటావా? చెయ్యాలమ్మా. మళ్ళీ నీ జోలికి వాడు రావాలంటే 1,00,000 సార్లు ఆలోచించాలి. ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వు. అలాగే నాన్న. అబ్బా, ఈ డార్లింగ్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేసింది? మిమ్మల్ని చిత్త కొట్టిన విషయం తెలుసుకున్నట్టుంది సార్. నువ్వు నోరు మూయి. నన్ను కొట్టిన విషయం స్టేషన్లో ఎవ్వరికీ చెప్పకూడదు, అర్థమైందా? అర్థమైంది సార్. కాకపోతే ఇద్దరికీ చెప్తాను. ఎవ్వరికి చెప్తావరా? 1 అడిగిన వాళ్ళకి, 2 అడగని వాళ్ళకి. ప్రాణం తీస్తా. హలో బంగారం. ఎరా, ఒళ్ళంతా కమిలిపోయిందా? బాడీ మొత్తం కుళ్ళబొడి చేశారా? ఒంట్లో ఉన్న అహం పొగరు మొత్తం దిగిపోయిందా? ఏయ్, చూడబోతే నువ్వే ప్లాన్ చేసి నన్ను కొట్టించినట్టుంది. ఆహా, పోలీస్వి కదా, బాగానే కనిపెట్టావు. నాకు భర్త లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, కానీ నన్ను ప్రాణంగా చూసుకునేవాడు ఒకడున్నాడు. నా జోలికి ఎవరైనా వస్తే వాడు మాత్రం క్షమించడు. ఏయ్, ఎవడేవాడు? ఎవడవాడు? అబ్బచా, చెప్పేస్తారు మరి. ఇంకొక్కసారి నా వైపు చూసినా, నాతో అసభ్యంగా ప్రవర్తించినా ఇంతకు 1,00,000 రెట్లు నీకు టార్చర్ ఉంటుంది. వాళ్ళు కొట్టిన దానికంటే 100 రెట్లు ఎక్కువ కొట్టి నిన్ను భూస్థాపితం చేయిస్తాను. జాగ్రత్త. ఏయ్, మొహానికి ముసుగు వేసి నలుగురితో కొట్టించినంత మాత్రాన ఈ మనోహర్ భయపడతాడనుకున్నావే? తేనె పట్టు లాంటి వాడినే నేను. నన్ను కెలికావే, తేనెటీగలు వదిలిపెట్టవు. కుట్టి కుట్టి ముళ్ళు గుచ్చి చంపేస్తాయి. ఏడ్చావ్, పనికి మాలిన వెధవా. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకొక్కసారి నా జోలికి వచ్చావో ఈ రోజు తన్నులు తిన్నట్టే ఊరి జనం అందరి ముందు కుక్క చావు చేస్తావు. ఖబర్దార్. ఏ సులోచన, ఇప్పుడు చెప్తున్నాను విను. నేను రావణాసురుడు లాంటి వాణ్ణి. పగబడితే ఎంత దూరమైనా వెళ్తా. నన్ను కొట్టించావని సంతోషించి సంబరాలు జరుపుకుంటున్నావేమో. ముందు ముందు ఉంది ముసళ్ల పండుగ. దీనికి 100 రెట్లు వేగంతో వస్తా, దీనికి 1000 రెట్లు టార్చర్ చూపిస్తా. 1,00,000 రెట్లు నరకం అనుభవించేలా చేసి 1,00,00,000 రెట్లు పగ తీర్చుకుంటా. అలా చెయ్యకపోతే నా పేరు మనోహరే కాదు. ఏంటి నాన్న, వాడు భయపడతాడనుకుంటే మనకే వార్నింగ్ ఇస్తున్నాడు. హేడ్చాడు అదవా. ఏం చేయాలో అర్థం కాక ఛాలెంజ్లు చేస్తున్నాడు. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకొక్కసారి నీ జోలికొస్తే వాడికి ఎలా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. స్వామి, ఎన్నాళ్లుగా ఈ నిజం నాలోనే దాచుకుని అన్యాయం చేశాను. తన కన్నవాళ్ళని కలుసుకోకుండా నేనే అడ్డుగోడలాగా నిలబడ్డాను. ఈరోజు నిజం చెప్పి ఎన్నాళ్లుగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. సత్యా, సత్యా, సత్యా! అబ్బబ్బబ్బబ్బా, ఏమైందండి? లాకెట్ ఎక్కడుంది? లాకెటా? ఏం లాకెట్? నాటకాలు ఆడకు. ఆ లాకెట్ నువ్వే కొట్టేశావని నాకు తెలుసు. మర్యాదగా ఎక్కడ పెట్టావో చెప్పు. అయ్యో రామా, ఇదెక్కడ చూద్దామండి. బయట వాళ్ళ నగలైతే కొట్టేస్తాను గాని ఇంట్లో నగలు ఎలా కొట్టేస్తానండి? చూడు, నువ్వు ఎంత అమాయకంగా నటించినా నువ్వు పెద్ద మాయిలాడు అన్న సంగతి నాకు తెలుసు. ఆ లాకెట్ ఉంటే తప్ప నేను నిజం నిరూపించలేను అన్న నమ్మకంతో, నేను నిజం చెప్పకూడదు అన్న స్వార్థంతో ఆ లాకెట్ని నువ్వే దొంగిలించావు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయ్యో అల్లుడు గారు,
నా కూతుర్నే అనుమానిస్తున్నారా? మీ కూతురు కాబట్టే అనుమానిస్తున్నాను. ఆ చూడు సత్య, నా ఓర్పుని పరీక్షించొద్దు. ఆ లాకెట్ ఎక్కడ పెట్టావో చెప్పు. మీరు నన్ను కొట్టినా తిట్టినా చంపినా నేను చెప్పేది ఒక్కటే, నేను లాకెట్ తీయలేదు తీయలేదు తీయలేదు. ఏనానా ఏమైంది? ఎందుకు గొడవ పడుతున్నారు? మీ అమ్మ నేను దాచిన లాకెట్ని నొక్కేసిందిరా. ఏ లాకెట్ నానా అది? అది ఏం లాకెట్టో, మీ అమ్మ ఎందుకు కొట్టేసిందో ఇంకా సేపట్లో నీకు తెలుస్తుంది. మీ అమ్మ నా లాకెట్ ఎక్కడుందో చెప్పని చెప్పు. అమ్మా, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇన్నాళ్ళు అంటే బయట దొంగతనాలు చేసావు, అది సరిపోక ఇప్పుడు ఇంట్లో దొంగతనాలు మొదలు పెట్టావా? నేను నిజంగానే దొంగతనం చెయ్యలేదురా. మరైతే అలమర్లో ఉండాల్సిన లాకెట్ ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మయ్య, పీడ వదిలిపోయింది. ఈ లాకెట్ లేకపోతే నిజం ఎలా నిరూపిస్తారో చూద్దాం. పదమ్మా పద. పద. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? ఆ లాకెట్ ఎక్కడ పెట్టారు? రేయ్, తెలీదని చెప్తోంది కదరా, ఎందుకు రెట్టిస్తారు? ఇప్పటికే మీ అమ్మ మీరన్న మాటలకి ఎంత కుమిలిపోతోందో చూడండిరా. ఊరుకోవే, ఊరుకోవే. ఈ ఒగలమారి ఏడుపులకేం తక్కువ లేదు. ఒరే బంటి, లాకెట్ ఇంట్లో లేదు అంటే బయటెక్కడో దాచుంటారు. వెళ్ళి ఎతుకుదాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.